హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొన్న టీచర్స్కు వారు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఏ విధంగా ప్లేసెస్ అనేవి అలాట్ చేయబడతాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం అవగాహనకు మాత్రమే, ఇది అఫీషియల్ మాత్రం కాదు. ఈ డెమోలో మనం ఎవరైతే వెబ్ ఆప్షన్లో పాల్గొన్నారో ఆ టీచర్లను వారి సీనియారిటీ ఆధారంగా పైనుండి క్రిందకు T1, T2, T3, T4, T5, T6, T7, T8, T9, T10గా ఇక్కడ అనుకోవడం జరిగింది. అలాగే వారు పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ వర్కింగ్ ప్లేసెస్ను P1, P2, P3, P4, P5, P6, P10 వరకు అనుకోవడం జరిగింది. ఇందులో గ్రీన్ కలర్లో ఉన్నవి లాంగ్ స్టాండింగ్ వేకెన్సీస్గా, అంటే 8 years వేకెన్సీస్గా మనం ఇక్కడ పరిగణించాలి. అలాగే రెడ్ కలర్లో ఉన్నది రేషనలైజేషన్ వేకెన్సీ, అంటే రేషనలైజేషన్ ద్వారా పోస్ట్ పోతున్న ప్లేస్ అన్నమాట. మిగతా P3, P5, P6, P8, P9, P10 ఈ ప్లేసెస్లో పనిచేస్తున్న టీచర్స్ కేవలం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్, అంటే తప్పనిసరి బదిలీ వారు కాదు. వీరు కేవలం ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకున్నారు. వీరికంటే బెటర్ ప్లేస్ అనేది వస్తే ఆ ప్లేస్లోకి వెళ్తారు, లేకపోతే ప్రస్తుతం పనిచేస్తున్న ప్లేసే వీరికి అలాట్ చేయబడుతుంది. ఇక్కడ T1కి ఎదురుగా అతను ఎంచుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ఇక్కడ చూపించబడ్డాయి. అలాగే T2కి ఎదురుగా, T3కి ఎదురుగా, అలాగే వారు ఎంచుకున్నటువంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ చూపించబడ్డాయి. రైట్ సైడ్న వేకెన్సీస్ కింద C1, C2, C3, C4, C5 అనేవి క్లియర్ వేకెన్సీస్. అలాగే P1, P2, P7 అనేవి 8 years లాంగ్ స్టాండింగ్ ద్వారా వస్తున్నటువంటి వేకెన్సీస్గా ఇక్కడ మనం పరిగణించాలి. ముందుగా T1 అనే టీచర్కు ప్లేస్ ఎలా విధంగా అలాట్ చేయబడుతుందో చూద్దాం. P9 అనే ఆప్షన్ మొదట ఇవ్వడం జరిగింది. ఇది వేకెన్సీలో లేదు కాబట్టి తర్వాత ఆప్షన్ C1 చూస్తుంది. C1 ఆప్షన్ వేకెన్సీలో అవైలబిలిటీ ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చేయబడతాయి. సో ప్రస్తుతం ఇతనికి C1 అనే ప్లేస్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇది తాత్కాలికంగా కేటాయించబడింది. దీనికంటే బెటర్ ఆప్షన్ P9 కూడా ఉంది, కానీ ప్రస్తుతం అవైలబిలిటీ లేదు. తర్వాత అవైలబిలిటీ ఉన్నట్లయితే P9 అనేది కూడా కేటాయించడం జరుగుతుంది. సో ప్రస్తుతం C1 తాత్కాలికంగా కేటాయించబడటం జరిగింది కాబట్టి ఇది వేకెన్సీ నుండి తొలగించబడుతుంది. ఇప్పుడు T2 టీచర్ చూద్దాం. ఇతను ముందుగా P3 అనే ఆప్షన్ను ఇక్కడ ఎంచుకోవడం జరిగింది, కానీ P3 అనే వేకెన్సీ వేకెంట్గా లేదు. సో తర్వాత ఆప్షన్ P1 చూస్తుంది. సో P1 ఇక్కడ వేకెంట్గా ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చేయబడతాయి. ఎందుకంటే వీటికంటే ముందు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి P1ని ఇక్కడ తాత్కాలికంగా చూజ్ చేయడం జరిగింది. ఒకవేళ P3 ఉంటే P3 కూడా తర్వాత కేటాయించడం జరుగుతుంది. సో ప్రస్తుతం P1 కేటాయించబడింది కాబట్టి అది వేకెన్సీ నుండి తొలగించబడింది. నెక్స్ట్ T3 టీచర్ చూద్దాం. ఇది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే. ముందు ఇతను P8 అనే ఆప్షన్ ఇచ్చాడు. P8 అనేది అవైలబిలిటీ లేదు. సో తర్వాత ఆప్షన్ C4ని సిస్టమ్ అనేది చూస్తుంది. సో C4 ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో C4 తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్, అంటే C3 కాడి నుంచి తర్వాత ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ బ్లాక్ చేయబడతాయి. ఎందుకంటే C4 అనేది వాటన్నిటికంటే బెటర్ ఆప్షన్ కాబట్టి. సో ఇక్కడ C4 అనేది వేకెన్సీ నుండి తాత్కాలికంగా తొలగించబడుతుంది. సో ఇక్కడ T3కి అతను పనిచేస్తున్న ప్లేస్ కంటే కూడా బెటర్ ప్లేస్ అనేది అలాట్ చేయబడింది కాబట్టి P3 అనేది ఇప్పుడు వేకెంట్లోకి వచ్చేస్తుంది. అంటే T3 పనిచేస్తున్న ప్లేస్ P3 అనేది కొత్తగా వేకెంట్గా రైజింగ్ వేకెన్సీగా ఇక్కడ చూపబడుతుంది. ఇప్పుడు సిస్టము ఈ P3 అనే ఆప్షన్ ముందు సీనియారిటీలో ఎవరైనా ఇచ్చుకున్నారా అని చూస్తుంది. ఇందులో T2 అనే టీచర్ P3 అనే ఆప్షన్ను ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అతనికి P1 అనేది తాత్కాలికంగా కేటాయించబడింది. సో ఇప్పుడు అతనికి అంతకంటే బెటర్ ఆప్షన్ వచ్చింది కాబట్టి P1 అనేది బ్లాక్ చేయబడుతుంది. సో P3 అనేది ప్రస్తుతం T2 టీచర్కి కేటాయించబడిపోయింది. సో ఇప్పుడు P1 అనేది ఇతనికి కేటాయించబడలేదు కాబట్టి వేకెంట్గా చూపించబడుతుంది. ఇప్పుడు T4 అనే ఉపాధ్యాయుడు సందర్భం చూద్దాం. ఇతను P4 అంటే ఆల్రెడీ ఇది రేషనలైజేషన్లో పోస్తున్నటువంటి
పోస్టు. ఇతను ఫస్ట్ P9 ఆప్షన్ ఇచ్చాడు, ఇది అవైలబిలిటీ వేకెన్సీలో లేదు. తర్వాత P1 ప్లేస్ని చూస్తుంది. P1 అనేది ఆల్రెడీ ఇక్కడ వేకెంట్గా ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇతనికి బ్లాక్ చేయబడతాయి. సో ప్రస్తుతం ఇతనికి P1 అనే ప్లేస్ తాత్కాలికంగా కేటాయించబడింది. సో ఇతను రేషనలైజేషన్లో ఉన్నాడు కాబట్టి P4 అనేది ఎవరికి చూపించడం జరగదు. P1 తాత్కాలికంగా కేటాయించబడింది కాబట్టి వేకెన్సీ నుండి తొలగించబడింది. ఇప్పుడు T5 అనే టీచర్ చూద్దాం. ఇతను C1 అనే ఆప్షన్ ఇచ్చాడు, ఇది అవైలబిలిటీ లేదు. సో C2 ఆప్షన్ చూస్తుంది. C2 ఆప్షన్ ఆల్రెడీ వేకెన్సీగా ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చేయబడతాయి. సో C2 అనేది ఇప్పుడు వేకెన్సీ నుంచి తొలగించబడుతుంది. అయితే ఇక్కడ P5 అనేది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఈ P5 అనేది వేకెన్సీగా ఇక్కడ సిస్టమ్ చూపించడం జరుగుతుంది. తర్వాత ఈ P5 అనేది సీనియారిటీ ప్రకారం పైన ఎవరైనా సరే ప్రయారిటీలో ఇచ్చారా ఇది వెరిఫై చేస్తుంది. ఎవరికి లేదు కాబట్టి ఎవరికి అలాట్ చేయడం జరగలేదు. T6 ఇప్పుడు చూద్దాం. ఇతను ఫస్ట్ ఆప్షన్గా P2 ఇచ్చాడు. P2 అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి బ్లాక్ చేయబడినాయి. సో T6కి P6 కేటాయించబడింది. ఇప్పుడు ఇతను పనిచేస్తున్నటువంటి P6 అనేది ఇక్కడ వేకెన్సీ లిస్టులో చూపించబడుతుంది. అలాగే P2 అనేది వేకెన్సీ నుంచి తొలగించబడుతుంది, ఎందుకంటే ఇది T6కి కేటాయించబడింది కాబట్టి. ఇప్పుడు సిస్టమ్ మళ్ళీ ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ P6 అనేది సీనియారిటీ ప్రకారం ఎవరైనా ఆప్షన్స్ ఇచ్చున్నారో చూస్తుంది. ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఎవరికి కేటాయించబడలేదు. మరలా ఇప్పుడు T7 చూద్దాం. ఇందులో ఇతను ఫస్ట్ ఆప్షన్ P1 ఇచ్చాడు, ఇది వేకెంట్గా లేదు. C4 ఇచ్చాడు, లేదు. P2 ఇచ్చాడు, ఇది వేకెంట్ లేదు. C2 ఇచ్చాడు, ఇది లేదు. P9 ఇచ్చాడు, ఇది కూడా లేదు. C1 ఇది కూడా లేదు. C3 ప్రస్తుతం ఇది అవైలబిలిటీ ఉంది కాబట్టి C3 తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని బ్లాక్ చేయబడినాయి. ఇతనికి తాత్కాలికంగా C3 అనేది కేటాయించబడింది. అలాగే T8 చూద్దాం. ఇతను మొదటి ఆప్షన్గా P7 ఇచ్చాడు, ఇది వేకెంట్గా ఉందా లేదా వెరిఫై చేస్తుంది సిస్టమ్. ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా డమ్మీ చేయబడతాయి, అంటే బ్లాక్ చేయబడినాయి. ప్రస్తుతం ఇతనికి వేకెంట్గా ఒక ప్లేసు అలాట్ చేయబడింది కాబట్టి ఈ పనిచేస్తున్నటువంటి P8 అనేది వేకెన్సీగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు P7 ఇతనికి కేటాయించబడింది కాబట్టి P7 అనేది తొలగించడం జరుగుతుంది వేకెన్సీ నుండి. ఈ కొత్తగా వచ్చిన ఈ P8 వేకెన్సీ ఎవరైనా సరే ఆప్షన్లో ఇచ్చారో చూస్తుంది. ఇక్కడ T3 అనే ఆప్షన్ టీచరు P8ని మొదటి ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఇతను ప్రస్తుతం C4 అనేటువంటిది అలాట్ చేయబడింది కాబట్టి దీనికంటే P8 బెటర్ ప్లేస్ కాబట్టి P8 అనేది కేటాయించి C4ని బ్లాక్ చేస్తుంది. సో C4 అనేది ఇక్కడ వేకెంట్గా చూపించబడుతుంది, ఎందుకంటే T3కి బెటర్ ప్లేస్ P8 అనేది ఇక్కడ అలాట్ చేయబడింది కాబట్టి C4 ప్రస్తుతం వేకెంట్గా ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ కొత్తగా వచ్చినటువంటి ఈ C4ని మరలా ఎవరైనా సరే ఆప్షన్స్లో ఇచ్చారా ప్రయారిటీలోని మరలా వెరిఫై చేస్తుంది. ఇక్కడ T7 అనే టీచరు ఇక్కడ ఇతను సెకండ్ ఆప్షన్గా ఇచ్చాడు. ఇతను ముందు కేటాయించబడిన దానికంటే కూడా ఇది బెటర్ ఆప్షనే కాబట్టి C4 తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇతనికి బ్లాక్ చేయబడతాయి. ఇంతకుముందు ఇతను C3 అనే ప్లేసు ఇతను అలాట్ చేయబడింది కాబట్టి C4 అనేది ఇప్పుడు కేటాయించడం జరిగింది కాబట్టి ఇది వేకెన్సీ నుంచి తొలగించబడి C3 అనేది వేకెంట్గా చూపడం జరుగుతుంది. ఇప్పుడు C3 అనేది కొత్తగా మరలా వేకెంట్గా వచ్చింది కాబట్టి ఇది ఇంతకు ముందు ఉన్న సీనియారిటీ లిస్ట్ ప్రకారం టీచర్స్ ఎవరైనా ఇచ్చారో చూస్తుంది. ఎవరు లేదు కాబట్టి ఎవరికి కేటాయించబడలేదు. ఇప్పుడు T9 అనే టీచరు అందరికంటే ముందుగా, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ముందుగా C5 ఇచ్చాడు. ఇది ప్రస్తుతం అవైలబిలిటీ ఉంది కాబట్టి దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చేయబడ్డాయి. సో T9కి C5 అనే ప్లేస్ కేటాయించబడింది. సో C5 అనేది వేకెన్సీ నుంచి తొలగించబడింది. ఈ T9 రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇతను P9 అనేటువంటి పనిచేస్తున్న ప్లేసు ఇక్కడ వేకెన్సీగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ P9 అనేది కొత్తగా వచ్చిన వేకెన్సీ కాబట్టి ఈ P9 అనేటువంటి ఆప్షన్ను ఎవరైనా సరే ఈ సీనియారిటీ ప్రకారం పై నుండి ఇది వెరిఫై చేస్తుంది మళ్ళీ ఎవరైనా ఇచ్చారని. ఇక్కడ T1 అనే టీచరు ముందుగా ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి
ఇంతకుముందు పనిచేస్తున్న C1 కంటే ఇది బెటర్ ప్లేస్ కాబట్టి ప్రస్తుతం T1కి ఈ P9 కేటాయించబడుతుంది. ఇంతకుముందు కేటాయించిన C1 అనేది బ్లాక్ చేయబడుతుంది. సో కొత్తగా C1 అనేది వేకెన్సీలోకి వస్తుంది. ఎందుకంటే T1కి ఇప్పుడు ప్రస్తుతం P9 అనేది కేటాయించబడింది కాబట్టి P9 అనేది ఇక్కడ వేకెన్సీ నుంచి తొలగించబడుతుంది. ఈ C1 అనేది కొత్తగా వచ్చిన వేకెన్సీ ఇప్పుడు టీచరు P1 అనే ఆప్షన్ మొదటి ఆప్షన్గా ఇచ్చాడు, కానీ ఇది వేకెన్సీలో లేదు కాబట్టి తర్వాత ఆప్షన్ P2ని వేకెన్సీలో ఉందా అని సిస్టమ్ సెర్చ్ చేస్తుంది. ఇక్కడ వేకెన్సీలో P2 కూడా లేదు. తర్వాత ప్లేసు C5 అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. C5 కూడా ప్రస్తుతం వేకెంట్గా లేదు కాబట్టి ఇతనికి తను పనిచేస్తున్నటువంటి ప్లేసే చివరిగా ఇక్కడ ఉంచబడుతుంది. మిగతా అన్నీ కూడా బ్లాక్ చేయబడతాయి. ఎందుకంటే ఇతను కేవలం రిక్వెస్ట్ ట్రాన్స్ఫరే కాబట్టి తను పనిచేస్తున్న ప్లేసు కంటే ఇతనికి బెటర్ ఆప్షన్స్ రాలేదు కాబట్టి చివరిగా తన ప్లేస్ తనకు కేటాయించబడుతుంది. సో మిగతా ఆప్షన్స్ అన్ని బ్లాక్ చేయబడ్డాయి. ఇప్పుడు సిస్టమ్ టోటల్గా ఇక్కడ ఛాన్సెస్ని ఒకసారి పరిశీలిస్తుంది. ఇక్కడ T1 అనే టీచర్కి P9 అనే ప్లేస్ అలాట్ అయిపోయింది. T2కి P3, T3కి P8, P1 అనే ప్రస్తుతం అలాట్ చేయబడింది. దానికంటే ముందు P9 అనేది బెటర్ ప్లేస్ పెట్టుకున్నాడు, కానీ P9 ఆల్రెడీ T1కి సీనియారిటీ ప్రకారం కేటాయించబడింది కాబట్టి అది బ్లాక్ చేయబడింది. సో ఫైనల్గా T4కి P1, T5 ఇక్కడ C1, C2 అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో C2 అనేది ప్రస్తుతం కేటాయించబడింది. C1 ఆప్షన్ అనేది ఇక్కడ వేకెంట్గానే ఉంది కాబట్టి ఇది C2 కంటే బెటర్ ఆప్షన్ కాబట్టి C2 అనేది బ్లాక్ చేయబడుతుంది. ఈ బ్లాక్ చేయబడినటువంటి C2 అనేది వేకెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ C2ని ఎవరు బెటర్ ఆప్షన్గా ఇవ్వలేదు కాబట్టి ఇది ఎవరికి కేటాయించడం జరగదు. అలాగే T6కు P2 అనే ప్లేస్ అలాట్ చేయబడింది. T7కు ప్రస్తుతం C4 అలాట్ చేయబడింది. ఇతనికి బెటర్ ప్లేస్గా P1 ఉంది, కానీ P1 అనేది ఆల్రెడీ T4కి సీనియారిటీ ప్రకారం కేటాయించబడింది కాబట్టి ఇతనికి ఇది ఇక కేటాయించడం జరగడం సాధ్యం పడదు కాబట్టి ఇది బ్లాక్ చేయబడుతుంది P1. సో టోటల్గా T7కి C4 అనే ప్లేస్ అనేది ఫైనల్గా అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T8కు P7, T9కు C5, T10కు P10 అనే ప్లేస్ అనేది ఇక్కడ ఫైనల్గా అలాట్ చేయబడ్డాయి. ఇక్కడ మొత్తం మీద T1కు P9 అనే ప్లేస్, T2కు P3, T3కి P8, T4కు P1, T5కు C1, T6కు P2, T7కు C4, T8కు P7, T9కు C5, అలాగే T10కు P10 అనే ప్లేసులు అలాట్ చేయబడ్డాయి. ఇవి వారు ఎంచుకున్నటువంటి ఆప్షన్లలో వారి సీనియారిటీ ప్రకారం అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్. ఆ ప్లేసెస్ వీరికి ఈ విధంగా అలాట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.